జనరల్గా అంటే మీరు రాసిన కథలు తర్వాత మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇది నా కథే, ఎగ్జాక్ట్గా నా కథే అని అనిపించిన అటువంటి ఎన్ని సినిమాలు ఉన్నాయండి అప్రాక్సిమేట్గా మీకు గుర్తున్నాయా? మీరు పేర్లు చెప్పండి. ప్రతి సినిమా చూడండి కదా, చూసిన వాళ్ళు. ఇప్పుడు నేను మీరు చూడపోయినా చెప్తారు కదా కొంతమంది. నవితనాలు సీన్స్ ఉంటాయి కదా, నేను అన్ని షార్ట్ స్టోరీస్ రాశాను కదా 11 ఏళ్ళు. వాటిల్లోంచి డైలాగ్స్ అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవి చాలా యూజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా చెప్పలేను, అవి సినిమా పేర్లు కూడా గుర్తుండవు. ఇవైతే మొత్తం సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పాను. అది అయితే ఒక సినిమాలో శ్రీలక్ష్మి క్యారెక్టర్ ఉంది కదా, బాబు చిట్టి అనేది, అది మీ నవ్విత నవరత్నాల్లో ఒక నవ్విత నవరత్నాలు కాదు, ఒక స్పెషల్ స్టోరీ, షార్ట్ స్టోరీ. అందులో ఏంటంటే 4 క్యారెక్టర్లు. ఇంట్లో అద్దెకి ఉంటారు ఇద్దరు, ఇంకో మొగుడు పెళ్ళాలు. వాడి సంగీతం పిచ్చి ఉంటుంది మొగుడికి, ఈవిడేమో వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చి అందరినీ పట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. అది ఒక స్టోరీ నేను రాశాను. అది ఫస్ట్ దీపావళి స్పెషలిస్ట్లో రాశాను. ఆ తర్వాత దాన్ని కథలు సంకలనంలో దాన్ని పెట్టుకున్నాను. అది ఆ తర్వాత అది ఇది వద్దులే మళ్ళీ. కానీ ఎప్పుడు ఇది వద్దు, చనిపోయిన వాళ్ళ గురించి లేదు అలా కాదు. మీరు ఎప్పుడు వాళ్ళని తర్వాత కలవలేదండి? అంటే కలిసి కనీసం అడగలేదా ఒక రెక్టిఫికేషన్, ఒక క్లారిఫికేషన్? నాకు అసహ్యం వేస్తుంది అలా చేస్తే, అడగడం, మళ్ళీ వాళ్ళు ఏదో చెప్పడం. ఇంకోళ్ళు అయితే అది మళ్ళీ ఎందుకు పేపర్కి ఎక్కుతాడు, మమ్మల్ని అడిగితే డబ్బులు ఇస్తాం కదా, నీ బుద్ధి ఏమైంది, డబ్బులు నీకు చెప్పాలా, కనీసం అక్నాలెడ్జ్ చేయాలి. నువ్వు పోనీ చెప్పాలి, మల్లిక్ గారు మీది పాయింట్ మాకు నచ్చింది, కొంచెం యూజ్ చేసుకుంటాను, డబ్బులు ఇవ్వద్దు, పోనీ చెప్పు కదా. ఇవి లేవు సినిమా ఫీల్డ్లో, అవి లేవు. పోనీ ఏ దర్శకులతో మీకు కొంచెం ఇట్లా సత్సంబంధాలు ఉన్నాయి? కొంచెం మిమ్మల్ని అభిమానించే దర్శకులు ఎవరు ఉన్నారా? నన్ను చాలా అభిమానించిన వాళ్ళు 2 ఉన్నారు, చాలా చాలా. ఒకటి రామ్ గోపాల్ వర్మ, రెండోది ఈవి సత్యనారాయణ. జంజాలు కూడా నేనంటే ఇష్టం, కానీ అక్కడ ఏంటంటే సినిమాలో చాలా మటుకు క్యాస్టిజం కూడా అక్కడ కూడా ఉంది. మీకు తెలియదే ఉంటుంది, క్యాస్టిజం చాలా ఉంది. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అదొకటి. ఇంకోటి బౌండ్ స్క్రిప్ట్ అది లేకుండా నేను చేయడం, నాకు అంటే ఇదే చెప్పాను కదా నా ప్రాబ్లం, అన్ని ఊళ్ళకి వాళ్ళ చుట్టూ వాళ్ళతో తిరగాలి. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.